गीता सुगीता कर्तव्या किम् अन्यैः शास्त्रविस्तरैः या स्वयं पद्मनाभस्य ముఖపద్మాద్రి నిస్సృత. ఎవరైనా భావం చదవండి మాతాజీ. భగవంతుడైన దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినది కాబట్టి మరే వేద వాగ్మయము చదవనవసరం లేదు. భగవద్గీతను జాగ్రత్తగా క్రమం తప్పకుండా వినాలి, చదవాలి. ప్రస్తుత కాలంలో ప్రజలు ప్రాపంచిక కార్యకలాపాల్లో నిమగ్నుడైన కారణమున వేద వాగ్మయ గ్రంథాలన్నిటినీ చదవడం సాధ్యం కాదు. కానీ ఇది అవసరం లేదు. ఈ ఒక్క భగవద్గీత గ్రంథం చాలు. ఎందుకంటే ఇది అన్ని వేద వాగ్మయాల సారం. ముఖ్యంగా దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మచే ఉపదేశించబడినది. శంకరాచార్యుల వారు చెప్తున్నారనమాట భగవద్గీత గురించి. సాక్షాత్తు దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పినాడు కాబట్టి మనం అసలు మరే వేద వాగ్మయము చదవనవసరం లేదనమాట. ఎందుకంటే ఈ భగవద్గీత అనేటువంటిది అన్ని వేద వాగ్మయముల సారము. ముఖ్యంగా దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముంటే ముఖ పద్మం నుంచి వచ్చింది కాబట్టి ఈ భగవద్గీత చాలా ప్రాముఖ్యమైనది. మనకు 4 వేదాలు ఉంటాయన్నమాట. ఎవరికైనా ఐడియా ఉందా మాతాజీ ఎన్ని వేదాల పేర్లు? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. హరిబోల్ మాతాజీ. 4 వేదాలు ఉన్నాయి మనకు. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఒక్క సామవేదం చదవడానికే మనకు 9 సంవత్సరాలు పడుతుందన్నమాట. అలాంటిది 4 వేదాలు చదవడానికి మనకి ఎంత సమయం పడుతుంది? మనకుండే కలియుగంలో మన ఆయుష్ చాలా తక్కువ. ఈ ఈ 20-25 ఇయర్స్ మనం అకాడమిక్ స్టడీస్ చదవడానికే సరిపోతుంది. అలాంటి ఈ కలియుగంలో మనము ఒక్క వేదం చదవడానికి 9 సంవత్సరాలు పడితే 4 వేదాలు చదవడానికి ఇంకెంత టైం పడుతుంది? అందుకనే ఒక భగవద్గీత చాలు, ఈ ఒక్క భగవద్గీత చాలు ఈ కలియుగానికి భగవంతుడే చెప్తున్నాడనమాట. భగవంతుడి ముఖం నుండే వచ్చిందనమాట, ముఖ పద్మం నుండే వచ్చింది. కాబట్టి ఈ భగవద్గీత ఒక్కటి చదివితే చాలు, అన్ని వేద వాగ్మయముల సారము అని చెప్తున్నారు. అధ్యాయం 4 దివ్య జ్ఞానం గురించి చెప్పుకుందాము. ఫస్ట్ శ్లోకం. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ హమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. భావం చదవండి మాతాజీ ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ ఎవరైనా చదువుతారు? దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికారు. నాశనము లేని యోగ శాస్త్రమును నేను సూర్య భగవానుడికి ఉపదేశించుతుని. వివాస్పనుడు దానిని మానవ పితామహుడైన మనువునకు ఉపదేశించెను. మనువు దానిని ఇక్ష్వాకు రాజునకు ఉపదేశించెను. భగవానుడు పలుకుతున్నాడు అనమాట, దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. ఏం చెప్తున్నారు? మనందరికీ తెలిసి 5000 సంవత్సరాల క్రిందట కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించారు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అయితే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ యోగ శాస్త్రాన్ని నేను సూర్య భగవానుడికి ఉపదేశించినాను. అంటే సూర్యమండలంకి అధిపతి ఎవరు? సూర్య భగవానుడు. సూర్య భగవాన్ పేరు వివస్వానుడు అన్నమాట, సూర్యమండలానికి రాజు. కాబట్టి నేను ఈ యొక్క యోగ శాస్త్రాన్ని వివస్వానునికి ఇంతకు ముందే వివరించినాను. వివస్వానుడేమో మానవ పితామహుడైనటువంటి మనువుకు ఉపదేశించినాడు. మనువు ఏమో ఇక్ష్వాకు రాజునికి ఉపదేశించినాడు. ఇక్ష్వాకు వంశస్థులు తెలుసు కదా మాతాజీ, వంశస్థుల్ని ఇక్ష్వాకు వంశస్థులు అంటారు. ఓకే. కాబట్టి ఈ యొక్క యోగ శాస్త్రాన్ని నేను ఇదివరకే ఉపదేశించినాను అని చెప్తున్నాడు అనమాట అర్జునుడికి. నెక్స్ట్ సెకండ్. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత
యోగో నష్టః పరంతప. ఈ దివ్య జ్ఞానము ఈ విధంగా గురు శిష్య పరంపరాక్రమమున గ్రహింపబడినది. రాజర్షులు దానిని ఆ విధంగా అవగతం చేసుకొన్నారు. కాని కాలచక్రమున ఆ పరంపర విచ్ఛిన్న మగుట వలన ఆ జ్ఞానము నశించినట్లుగా కనిపిస్తుంది. ఈ దివ్య జ్ఞానం గురించి చెప్తున్నారన్నమాట. ఏ విధంగా వచ్చిందంటే గురు శిష్య పరంపర ప్రకారంగా వచ్చింది. రాజర్షులైతే అవగతం చేసుకున్నారు. తర్వాత ఇదంతా విచ్ఛిన్నమైపోయింది అని చెప్తున్నారన్నమాట కృష్ణుడు. ఇక్కడ మీకంతా కనిపిస్తుంది కదా! ఇక్కడ పీపీటీ షేర్ చేస్తున్నాను. ఇక్కడ కృష్ణుడున్నాడు. ఈ యొక్క పరంపర ఏ విధంగా అంటే కృష్ణుడు లార్డ్ బ్రహ్మకి ఉపదేశిస్తారనమాట. 4 రకాల సంప్రదాయాలున్నాయి. ఒకటి బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయము, తర్వాత శ్రీ సంప్రదాయము, తర్వాత రుద్ర సంప్రదాయము, ఓకే, కుమార సంప్రదాయం అనమాట. బ్రహ్మ మధ్వాచార్యులకు ఉపదేశిస్తారు. మధ్వాచార్యుల నుంచి గురు శిష్య పరంపర ద్వారా చైతన్య మహాప్రభుకు, చైతన్య మహాప్రభు నుంచి శ్రీల ప్రభుపాదుల వారి, ఇస్కాన్ ఫౌండర్ ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారికి ఇలా గురు శిష్య పరంపరగా ఈ యొక్క జ్ఞానం అందించబడుతుందన్నమాట. తర్వాత స్త్రీ సంప్రదాయంలో రామానుజాచార్యుల వారికి అందించబడింది. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు చిన్నజీయర్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. చిన్నజీర ఆ స్త్రీ సంప్రదాయం అన్నమాట. తర్వాత రుద్ర సంప్రదాయము పరమశివుడు విష్ణు స్వామికి అందించారు. ఆ తర్వాత 4 కుమారస్ అంటే సనంద సనాతన 4 కుమారులు అనమాట. వాళ్ళు నింబార్కాచార్య నింబకా నింబార్కాచార్యులకి ఉపదేశించారనమాట. మనం ఇప్పుడు ఏదంటే బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో ఉన్నాము. ఈ యొక్క సంప్రదాయాన్ని మనము పాటిస్తూ ఉన్నాం అన్నమాట ఇప్పుడు. అర్జున ఉవాచ అపరం భవతో పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. భావం చదవండి మాత చదవండి. అర్జునుడు పలికెను, సూర్య భగవానుడైన వివస్వానుడు జన్మతః నీకంటేను పూర్వుడు. అట్టి ఎడ ఆదిలో నీవీ జ్ఞానమును అతనికి ఎలా ఉపదేశించితివి అనుటకు నేనెట్లు అర్థం చేసుకోగలను. అర్జునుడు అడుగుతున్నాడు అనమాట కృష్ణుని. మన ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, ప్రాణ స్నేహితులము. మరి ఇప్పుడేమో కృష్ణుని అడుగుతున్నాడు అనమాట, ఎప్పుడో ఈ జ్ఞానాన్ని నువ్వు ఉపదేశించినావు, నాకెలా తెలుస్తుంది? ఆ నీకంటే పూర్వుడు అట్టియడ ఆదిలో నీవు ఈ జ్ఞానాన్ని అతనికి ఉపదేశించివి అనుట నేనెట్లా అర్థం చేసుకోవాలి చెప్పమని అడుగుతున్నాడు అనమాట. భగవంతునికి భగవంతునికి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము 3 కాలాలు మనం వినింటాం కదా. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ కూడా గుర్తుంటాయి అన్నమాట భగవంతుడికి. కానీ మనకి గుర్తుండవు. భగవంతుడు చెప్తున్నాడు అనమాట, మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ. ఈ యొక్క జ్ఞానము స్మృతి నా ద్వారానే కలుగుచున్నాయి అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాన తవ చార్జున తన్యహం వేద సర్వాణి న త్వం వేత్త పరంతప. దేవాది దేవుడు పలికెను, ఓ పరంతప, నీకును మరియు నాకును పలు జన్మములు గడిచినవి. అవన్నీయు నాకు జ్ఞప్తియున్నవి, కానీ నీవు వానిని జ్ఞప్తి ఎందుంచుకొనజాలవు. భగవంతుడు చెప్తున్నాడు అనమాట అర్జునికి, నాకు ఎన్నో జన్మలు గడిచినాయి మన ఇద్దరికి, కానీ నాకు అన్ని గుర్తున్నాయి, నువ్వు వాడిని ఎందు జ్ఞప్తికి లేవు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణమునకు హాని కలుగుచుండునో మరియు అధర్మము వృద్ధి నందునో ఆ సమయమున నేను స్వయంగా అవతరించును. ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నంటే, ఎక్కడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ఎక్కడైతే అధర్మం వృద్ధి పొందుతుందో అప్పుడు నేను అవతరిస్తాను అని చెప్తున్నాడనమాట. ప్రతి యుగానికి కూడా భగవంతుడు వస్తూ ఉంటాడు. చెప్పండి, ఎవరికైనా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా వచ్చినారు, త్రేతాయుగంలో ఆ, ఏ అవతారం తీసుకున్నారు? రామావతారం. రామావతారం తీసుకున్నారు. ఇలా ప్రతి యుగమున భక్తుల్ని రక్షించడానికి, సాధువుల్ని రక్షించడానికి, ధర్మాన్ని పునరుద్ధరించడానికి వస్తాను అని చెప్తున్నారనమాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చదవండి మాతాజీ. సాధువులను రక్షించుట కొరకును, దుర్మార్గులను నశింపజేయుటకును, మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకును ప్రతి యుగమునందును నేనే స్వయంగా అవతరించుదును. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు మరియు ధర్మాన్ని పునఃస్థాపించుట కొరకు ప్రతి యుగమున వస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సాధువులు అంటే భక్తులు అనమాట. భక్తుల్ని నేను రక్షించుట కొరకు, దుర్మార్గులను నశింపచేయుటకు వస్తానని చెప్తున్నాడు. మనకి 4 యుగాలు ఉన్నాయి. 4 యుగాలు ఎవరైనా చెప్తారా? ఎవరికైనా తెలిస్తే చెప్తారండి? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. మనకు 4 నైస్ మాతాజీ. 4 రకాల యుగాలు ఉన్నాయి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. సత్యయుగంలో అయితే 90% మంది అందరూ మంచి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. 10% మంది కొంచెం అధర్మం సైడ్ ఉండేవాళ్ళు. అదే త్రేతాయుగానికి వచ్చేసరికి 75 మంది మంచి వాళ్ళు ఉంటే 25 మంది అధర్మం సైడ్ ఉండేవాళ్ళు అనమాట. ద్వాపర యుగానికి వచ్చేసరికి 50 మంది మంచి వాళ్ళు, 50 మంది చెడ్డవాళ్ళు ఉన్నారు. కలియుగానికి వచ్చేసరికి అందరిలోనూ కూడా ఎలా ఉన్నాయి లక్షణాలు? అందరిలో చెడు లక్షణాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ చెడు లక్షణాలన్నీ ఎలా వెళ్తాయి అంటే, 500 సంవత్సరాల కిందట చైతన్య మహాప్రభు వచ్చి యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని మనకు ఉపదేశించినారనమాట. ఎందుకంటే ఈ యొక్క కలియుగ వాసులు ఆ, అల్పబుద్ధి కలిగినటువంటి వారు, ఆయుష్ తక్కువ కలిగినటువంటి వారు, వాళ్ళు వినినంతనే మర్చిపోతారు అని చెప్పి ఆ ఆ, 500 సంవత్సరాల కింద చైతన్య మహాప్రభు వచ్చి ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని మనకి ఉపదేశించినారనమాట. ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం వలన కలికల్మష నాశనం అనమాట. ఈ కలికాలంలో మనము ఈ యొక్క కలి దోషం నుండి మనము తప్పించుకోగలుగుతాము. అందుకని హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పండి అని చెప్తారన్నమాట. నెక్స్ట్ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వం నెరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట ఈ భౌతిక జగత్తున జన్మించక నా శాశ్వతమైన ధామంన నన్నే పొందగలడు అని చెప్తున్నారు అనమాట. ఎవరైతే శ్రీకృష్ణుని యొక్క జన్మం గురించి, కర్మల గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక జగత్తుకు రారు, నా యొక్క దివ్యధామాన్ని చేరుకుంటారు అని చెప్తున్నారనమాట. మనం 4 రకాల యుగాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. సత్యయుగంలో ఆ సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు జీవించే వాళ్ళు అనమాట. ఒక 40-50 వేల సంవత్సరాలు గృహస్థ ఆశ్రమాన్ని ఉండి ఆ తర్వాత అడవులకు వెళ్ళి తపస్సులు చేసుకునే వాళ్ళు అనమాట. అదే త్రేతాయుగానికి వచ్చేసరికి 10 టైమ్స్ ఆయుష్ పడిపోతున్నట. 10,000 సంవత్సరాలు మాత్రమే జీవించే వాళ్ళు అనమాట. ఆ తర్వాత ద్వాపర యుగంకి వచ్చేసరికి 1000 సంవత్సరాలు జీవించే వాళ్ళు. కలియుగంలో
100 సంవత్సరాలే జీవిస్తున్నారన్నమాట. అయితే సత్యయుగంలో అడవులకెళ్ళి తపస్సులు చేస్తున్నారు. త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసేవాళ్ళనమాట. ద్వాపర యుగంలో కీర్తనలు టెంపుల్ వర్షిప్ చేసేవాళ్ళు. అయితే ఈ యొక్క కలియుగానికి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగ ధర్మం ఉంటుందన్నమాట. ఈ యొక్క కలియుగాని యొక్క యుగ ధర్మం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని చెప్తున్నారన్నమాట. హ్మ్. ఇక్కడ మనము ఈ శ్లోకాన్ని వివరించే ముందు ఒక లీల చెప్పుకుందాము. ఇక్కడ మీ అందరికీ కనిపిస్తూ ఉంది కదా! కృష్ణుడు, గోపబాలురు. మీ అందరికీ ఇక్కడ కనిపిస్తుంది కదా! కృష్ణుడు, గోపబాలురు ఇక్కడ. ఆ! కనిపిస్తుందండి. ఆ! ఒక లీల చెప్పుకుందాము. ఆహ్, సరే గో గోవులని, గోపబాలురుల్ని గోవులని బ్రహ్మదేవుడు అపహరిస్తాడనమాట. ఆ యొక్క లీల గురించి చెప్పుకుందాము. షార్ట్‌గా చెప్పుకుందాము. ఆహ్, అఘాసుర వధ అయిన తర్వాత శ్రీకృష్ణుడు యొక్క గోపబాలుర్ని, ఆ తర్వాత గోవుల్ని యమునా నదీ తీరానికి తీసుకెళ్తారనమాట. యమునా నదీ తీరం దగ్గరైతే గోవులు అక్కడ జలాన్ని స్వీకరిస్తాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి లేత గడ్డిని తింటాయి అని అక్కడికి తీసుకెళ్తారు. తర్వాత గోపబాలురికి ఏం చెప్తారంటే అందరికీ ఆకలిగా ఉంది కదా! అందరము భోజనం చేద్దాము అని చెప్తారనమాట. అప్పుడు గోపబాలురు ఏమంటారంటే, "బావుంది. ఈ యొక్క వనం బావుంది. సరే ఇక్కడ మనం కూర్చొని భోంచేద్దాము" అని అంటారనమాట. గోవులు అక్కడ వనానికెళ్ళి అక్కడ గడ్డిని మేస్తూ ఉంటాయనమాట. అయితే ఇక్కడ కృష్ణుడు మధ్యలో కూర్చొనుంటాడు. ఎలా కూర్చొనుంటాడు? పద్మ కర్ణికలాగా కూర్చొని అందరు గోపబాలురందరూ కూడా పద్మ దళాల్లాగా కూర్చుంటారనమాట. ఆ యొక్క దృశ్యం చూడడానికి చాలా కనువిందుగా ఉంటుందనమాట. పైనుంచి దేవి నుంచి దేవతలు గూడా ఈ యొక్క దృశ్యాన్ని చూస్తూ ఉంటారనమాట. అయితే వాళ్ళు ఇంకా భోజనం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత గోవులు కనిపించవనమాట. వీళ్ళు గోపబాలురంతా ఏమనుకుంటారంటే, అయ్యో! గోవులు కనిపించడం లేదు. మేమెళ్లి చూసేసొస్తాము ఎక్కడికెళ్ళాయో అని అనుకుంటారనమాట. అప్పుడు కృష్ణుడేమంటాడంటే, మీరు భోంచేస్తున్నారు కదా! మీరుండండి. నేను వెళ్లి చూసొస్తాను అని వెళ్తారనమాట. అక్కడ గోవులు కనిపించవనమాట. అక్కడ గోవులు కనిపించవు. తర్వాత మళ్ళీ ఇటొచ్చి చూసేసరికి ఇక్కడ గోపబాలురు గూడా కనిపించరనమాట. వాళ్ళు కనిపించరు, గోవులు కనిపించరు. కానీ కృష్ణుడు దేవాదేవుడు గదా! కృష్ణుడికి అర్థమైపోతుందనమాట. బ్రహ్మ గూడా ఈ లీలలను చూడ్డానికొస్తాడనమాట. బ్రహ్మ అపహరిస్తాడనమాట. ఈ గోవుల్ని, గోపబాలుర్ని, తర్వాత గోవుల్ని అపహరిస్తాడు. తర్వాత కృష్ణుడు, కృష్ణుడు జీవ విస్తారము. వేదాలలో చెప్పబడింది. కృష్ణుడు ఎలా అంటే మొత్తం గోపబాలురుగా గోవుల్లాగా విస్తరించబడి సాయంకాలం సంధ్య వేళ అయిన తర్వాత ఇంటికి అందరు గోపబాలురు, గోవులు ఎళ్తారనమాట. ఇక్కడ గోపబాలురు, గోవులు ఎవరు? కృష్ణుడి రూపాలనమాట. అందరు కృష్ణుడి రూపాలు. ఎందుకంటే బ్రహ్మ అపహరించుకొని తీసుకొనెళ్ళాడు కదా! సో, సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా! అందుకని కృష్ణుడు వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. అని వాళ్ళంతా బాధపడగూడదు అని చెప్పి విస్తారమయ్యి అన్ని విస్తారాలుగయ్యి గోపబాలురుగా గోవుల్లాగా విస్తారమయ్యి అందరింటికి వెళ్తారనమాట. వాళ్ళంతా వాళ్ళ పిల్లలే అనుకోని వాళ్ళంతా వాళ్ళ పిల్లలనుకుంటారు. మామూలుగానే వాళ్ళందరూ కూడా కృష్ణుడంటే అమితమైనటువంటి అమితంగా వాళ్ళకిష్టమనమాట కృష్ణుడంటే. అలాంటిది వాళ్ళ పిల్లల రూపంలో కృష్ణుడొచ్చేసరికి వాళ్ళ ఆనందం కూడా చాలా ఎక్కువైపోతుందన్నమాట. వాళ్ళకి తెలీదు కృష్ణుడే వచ్చినాడని. కానీ వాళ్ళ పిల్లల రూపంలో ఉన్న కృష్ణునికి సేవ చేస్తుంటే వాళ్ళకి అమితమైన ఆనందం కలుగుతుందన్నమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. తర్వాత కృష్ణుడు ఒకసారి కృష్ణుడు, బలరాముడు మళ్ళీ యమునా నది దగ్గరికి ఎళ్తారనమాట. బలరాముడు అడుగుతాడు, ఎంతో పుణ్యం చేసుకుంటే ని నే గోపబాలురుగా అందరూ కృష్ణుడి దగ్గరుంటారు. వాళ్ళు దేవతలు అయ్యుంటారు, లేదా మునులు అయ్యుంటారు. కానీ అందరిని చూస్తుంటే అందరూ కృష్ణుల్లాగే నాకు కనిపిస్తున్నారు అని అడుగుతాడనమాట కృష్ణుడిని.
అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట. జరిగిందంతా చెప్తాడనమాట. ఇలా బ్రహ్మ దేవుడొచ్చి అందరిని అపహరించుకొని పోయినారు అని చెప్తారనమాట. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతాడు. బ్రహ్మదేవుడు క్షణకాలమే. బ్రహ్మదేవుడి ఆయుష్‌కి క్షణకాలమే. కానీ మనకిక్కడ సంవత్సరం గడిచిపోయి ఉంటుందనమాట. మన భూలోకంలో సంవత్సరం గడిచిపోయి ఉంటుంది. కానీ బ్రహ్మదేవుడు అపహరించిన టైము బ్రహ్మదేవుని ఆయుష్ ప్రకారం ఒక క్షణకాలమే అనమాట. తర్వాత దేవదేవుడైన కృష్ణుడు అని తెలుసుకొని ప్రభువుకి కృష్ణుడు, దేవదేవుడు, బ్రహ్మదేవుడు విష్ణువు నుంచే వచ్చినారు. విష్ణువు నాభికమలం నుంచే వచ్చినారు. అయినప్పటికీ కూడా బ్రహ్మ ఇంత చిన్న బాలుడు ఇన్ని లీలలు చేస్తున్నాడా అని తెలుసుకోవడానికని చెప్పి వస్తాడనమాట. బ్రహ్మదేవుడు ఏమని అనుకుంటాడు, గోవులు, ఆ తర్వాత గోపబాలురు వీళ్ళందరూ కూడా మాయలో పడినారు అని అనుకుంటారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు అపహరించుకొని పోయినారు గదా! ఆ! వాళ్ళంతా ఆ క్షణకాలం నిద్రావస్థలో ఉంటారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది బ్రహ్మనే మాయకు లోనవుతాడనమాట. తర్వాత తర్వాత బ్రహ్మ నమస్కారం చేస్తారు. ఆ యొక్క మొత్తం గోపబాలురు, ఆ యొక్క గోవులు అందరూ విష్ణు రూపాలనమాట. విష్ణు రూపాలనందరిని దర్శనం చేసుకొని బ్రహ్మ మళ్ళీ వెళ్తారనమాట. సో, గోవుల్ని, గోపబాలుర్ని కూడా బ్రహ్మ అపహరించినటువంటి లీల. ఈ లీలలన్నీ కూడా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు బుక్‌లో ఉన్నాయి. 90 కథలుంటాయి. అన్ని కృష్ణుడు వృందావనంలో చేసినటువంటి లీలలు, కృష్ణుడి గురించి చిన్నప్పుడు జరిపిన లీలలు చాలా బావుంటుంది. ఎవరికైనా కావాలి అంటే హ్మ్. చ ఇంగ్లీష్‌లో కూడా ఉంది ఇదే పుస్తకము. అలాగే తెలుగులో కూడా ఉంది. ఎవరైనా ఈ బుక్స్ చాలా బావుంటాయన్నమాట కథలు. చదువుతుంటే ఇంకా కృష్ణుడి గురించి ఇంకా చాలా తెలుసుకోవాలనిపిస్తుంది. పిల్లలకి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి నన్ను. నేను బుక్స్ పంపిస్తాను. నెక్స్ట్ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఎవరైనా చదువుతారా మాతాజీ ఈ భావం? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాదాలు మాతాజీ. భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు తత్పందిత కర్మలననుసరించి మానవ సమాజమునందలి చాతుర్వర్ణ్యముల నాచే సృజింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడు అగుటచే ఆ కర్తగానే నన్ను నీవు తెలుసుకొనము. హరే కృష్ణ. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే గుణాన్ని బట్టి కర్మను బట్టి 4 రకాల వర్ణాలు ఉన్నాయని చెప్తున్నారనమాట. 4 రకాల వర్ణాలేవి చాతుర్వర్ణాలు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని 4 రకాల వర్ణాలని విభజించినారు. అయితే బ్రాహ్మణులు అంటే ఏం చేస్తారు? యజ్ఞ, యాజన, పఠన, దాన, ప్రతిగ్రహ ఈ యజ్ఞాలు చేస్తూ ఉంటారు. తర్వాత పఠనం చేస్తూ ఉంటారు వేదాలని. ఎవరైనా దానం ఇస్తే తీసుకుంటూ ఉంటారు. తిరిగి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మళ్ళీ భగవంతుడి సేవకు వినియోగిస్తూ ఉంటారనమాట బ్రాహ్మణులు. అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుడతానే బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణు యొక్క లక్షణాలు కూడా వాళ్ళకు ఉండాలన్నమాట. ఈ యొక్క బ్రాహ్మణ లక్షణాలు కూడా వాళ్ళు చేయాలి. ఆ లక్షణాలతో కలిగి ఉండాలి. ఆ బ్రాహ్మణ గుణాలు కూడా కలిగి ఉండాలన్నమాట. తర్వాత క్షత్రియులు. క్షత్రియుల స్వధర్మం ఏంటి? యుద్ధాలు చేయటము. అదేవిధంగా వైశ్యులు. వైశ్యులు ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు, వ్యాపారం చేస్తారు, గో సంరక్షణ చేస్తారనమాట. తర్వాత శూద్రులు. అన్ని రకాల వారికి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నారనుకో, కుల, మత సంబంధం ఏదీ లేకుండా, ప్రాంతము ఏ దాంతో లేకుండా మన ఇస్కాన్ వాళ్ళు చక్కగా బ్రాహ్మణుల యొక్క లక్షణాలను ఏ విధంగా పెంపొందించుకోవాలో, చక్కగా అవలంబించుకోవాలో వాళ్ళు నేర్పిస్తారనమాట. వాటికి ఆ విధంగా నేర్చుకోవడానికి మనం కులంతో కానీ, మతంతో కానీ, ప్రాంతంతో కానీ, స్టేటస్‌తో గానీ దేనితోనూ సంబంధం లేదనమాట. భక్తియుత సేవ చేయటానికి మనకు దేనితోనూ సంబంధం లేదన్నమాట. మనకు భక్తి చేయాలి అనేటువంటి కోరిక ఉంటే చాలు. సెకండ్ చాప్టర్‌లో చెప్తారు.
నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యావ్యాయ న విద్యతే స్వల్పమపి ధర్మస్య త్రాయతో మహతో భయాత్. మనం భక్తియుత సేవను కొంచెం చేసినా చాలు, అది మళ్ళీ జన్మలో మనకు క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది అనమాట. గత జన్మల్లో మనం 10% చేస్తున్నాం అనుకోండి, ఈ జన్మ నుంచి 11% నుంచి స్టార్ట్ అయిపోతుంది. అదే మన అకాడమిక్ స్టడీస్లో అయితే ఈ జన్మలో గాన మనం చదివినాం అనుకోండి, డిగ్రీ క్వాలిఫికేషన్ తీసుకున్నాం అనుకో, మళ్ళీ జన్మ తీసుకుంటే మళ్ళీ మొదటి నుంచి చేయాలి. కానీ భక్తియుత సేవలో అలా కాదనమాట. మనం గత జన్మల్లో చేసి నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ మన భక్తి మొదలవుతుంది. ఒకవేళ మనం గత జన్మల్లో చెయ్యలేదు, మరి మా పరిస్థితి ఏంటి? గత జన్మల్లో మేము భక్తియుత సేవ చెయ్యలేదు అంటే, ఎవరైనా సరే శుద్ధ వైష్ణవ బోధనల యొక్క ఆసక్తి, వాళ్ళ యొక్క బోధనల పట్ల ఎవరైనా ఆసక్తి చెంది వాళ్ళు కథ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి భక్తియుత సేవను, ఈ జన్మలో కూడా మనం భక్తియుత సేవను ఆరంభించవచ్చు అన్నమాట. స్వల్పమపి ధర్మస్య, కృష్ణుడు చెప్తున్నాడు కొంచెం సేవ చేసినా సరే అది వృధా కాదు, స్వల్పమపి ధర్మస్య అని చెప్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం, మీరు కావాలంటే బై హార్ట్ కూడా చేయొచ్చు. తదితి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః. గురువును దరిచేరి సత్యము నిరుగుట కొరకై యత్నింపుము, వినయముతో ప్రశ్నలు వేసి సేవను కూర్చుము. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన వారగుటచే నీకు జ్ఞానాన్ని ఉపదేశింతురు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అకాడమిక్ స్టడీస్ ఉన్నాయి, అకాడమిక్ స్టడీస్లో మనం స్కూల్కి పంపిస్తాము, కాలేజెస్ పంపిస్తాము. పంపించినప్పుడు ఆ స్కూల్ రేటింగ్ ఎలా ఉంది, ఆ, అక్కడ ఎలా ఉన్నారు టీచర్స్, ఎలాగ బోధన చేస్తూ ఉన్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఆలోచిస్తాం కదా. మరి మన ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక జ్ఞానానికే మనము ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. పోనీ మనమే బుక్స్ తెచ్చుకొని ఒక మెడిసిన్ చేయాలనుకున్నాం అనుకోండి, మనమే బుక్స్ తెచ్చుకొని మనమే ప్రిపేర్ అయిపోతే సరిపోతుందా? చెప్పండి మాతాజీ, అనుప్రియ మాతాజీ. సరిపోదు మాతాజీ. సరిపోదు. మనకు అది క్లారిటీ ఉండాలి, దేనికి ఏం సంబంధించింది అనేసి. సో మనం తెలుసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా కాలేజీలో జాయిన్ కావాలి, అవునా? మరి ఈ యొక్క భౌతిక జ్ఞానాన్ని నేర్చుకోవడానికే మనకు ఒక గురువు అవసరం అన్నమాట. ఖచ్చితంగా కాలేజీలో జాయిన్ కావడమో లేకపోతే మన ఓన్గా మనం నేర్చుకోలేము. మరి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఖచ్చితంగా గురువు అవసరము. భౌతిక జ్ఞానానికే గురువు అవసరమైనప్పుడు మరి మన ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడానికి గురువు ప్రాధాన్యత గురించి ఇక్కడ ఈ యొక్క 4th చాప్టర్ 34 శ్లోకాలు చెరుపుతున్నారనమాట. గురువుని దరిచేరి సత్యం నెరుగుట కొరకై యత్నింపు, వినయముతో ప్రశ్నలు చేసి సేవను కూర్చుము. ఆత్మదర్శులు తత్వదర్శనం చేసిన వారొకటి నీకు జ్ఞానాన్ని ఉపదేశించురు. అయితే ఈ యొక్క గురు శిష్య పరంపర ద్వారా మనం ఈ యొక్క జ్ఞానాన్ని స్వీకరించాలి అని చెప్తున్నారు. అయితే ఎవరినంటే వాళ్ళని మనం గురువులుగా తీసుకోకూడదు. శాస్త్ర ప్రామాణికంగా యథాతథంగా చెప్పే వాళ్ళని మాత్రమే తీసుకొనాలి. వాళ్ళు ప్రామాణికంగా ఉన్నారా లేదా, గురు శిష్య పరంపరలో ఉన్నారా లేదా, వాళ్ళు నియమాలను పాటిస్తున్నారా లేదా, అవన్నీ చూడాలి. మనం అకాడమిక్ స్టడీస్కే ఎన్ని చూస్తాం కదా, అన్ని చూసినప్పుడు మరి ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవటానికి మనము ఎటువంటి సాంప్రదాయాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము అవన్నీ కూడా చూసుకోవాలి. ప్రామాణికంగా ఉన్నారా లేదా, యథాతథంగా వాళ్ళు బోధిస్తున్నారా లేదా, గురు శిష్య పరంపర నుంచి వాళ్ళు వస్తున్నారా లేదా, అవన్నీ చూసి మనం గురువుని ఎంచుకోవాలని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు అనమాట. యజ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ येन భూతాన్యశేషాని ద్రక్ష్యస్యాత్మన్యతో మయి. దుర్గమాతాజీ చదవండి మాత. ఆత్మదర్శి అయిన మహాత్ముని నుంచి నిజమైన జ్ఞానమును పొందినప్పుడు
ఆ జ్ఞానం నుంచి సమస్త జీవులు పరమాత్మ యొక్క అంశాలను అనగా నాకు సంబంధించిన వారిని కాంచగలుగుటచే నీవు తిరిగి ఎన్నడూ ఇట్టి మోహమునకు గురి కావు. హరే కృష్ణ. ఆత్మదర్శి అయినటువంటి మహాత్ముడి నుంచి నిజమైన జ్ఞానాన్ని పొందాలన్నమాట. ఇప్పుడు ఆ జ్ఞానముచే సమస్త జీవులు పరమాత్మ యొక్క అంశలమని అనగా నాకు సంబంధించిన వారిని గాంచగలుగుటచే నీవు తిరిగి ఎన్నడూ ఇట్టి మోహానికి గురిగావు. అన్ని ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. మహాత్ముల నుంచి మనం నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందాలన్నమాట. మనం ఎందుకు మనకెందుకు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలియక మనం అజ్ఞానంతో ఉన్నామన్నమాట. ఆ అజ్ఞానంతో మనం మనకేం తెలియట్లేదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం ఎక్కడి నుంచి సంపాదించాలి? ఆత్మదర్శి అయిన మహాత్ముని నుంచి ఆత్మ పొందాలన్నమాట. అప్పుడు మనం పరమాత్మని యొక్క అంశలమని మనకు తెలుస్తుందనమాట. లేదంటే మనం ఈ యొక్క మోహంలో ఉంటామనమాట. నేనే దేహాన్ని, నేనే ఈ దేహానికి ప్రొప్రైటర్‌ని, నేనెట్లా చెప్తే అలాగే వినాలి, నేనే గాడ్‌ని వింటూ ఉంటాం కదా! నేనే దేవుడినని చెప్తూ ఉంటారు. అలా అలా భావిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆత్మ జ్ఞానం గురించి తెలియదు. అందుకని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పిందే వినాలి. అంతా నేనే అనుభవించాలి. ఇదంతా నాదే, నాకు సంబంధించిందే. ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి శాస్త్రి యొక్క పరిజ్ఞానం లేక వాళ్ళు ఆ విధంగా మోహానికి చెందుతారనమాట. నెక్స్ట్. ప్రకాశానంద సరస్వతి భగవాన్ చైతన్య మహాప్రభువును మీరు ఎందుకు వేదాధ్యయనం కాని వేదాధ్యయనం కానీ ధ్యానం కానీ చెయ్యలేదు అని అడిగినప్పుడు ఈ కలియుగంలో మూర్ఖులు వేదాంత తత్వాన్ని చదవడం మరియు ధ్యానం చేయడం ద్వారా పరిపూర్ణతను పొందడం సాధ్యం కాదు అని నిరూపించడానికి చైతన్య మహాప్రభువు తనను ఒక మూఢునిగా పరిగణించుకున్నారు. శాస్త్రాలు ఈ క్రింది విధంగా సిఫార్సు చేస్తున్నాయి. అందరూ పలకండి. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. హరే నామ హరే నామ హరే నామ హరే హరే నామ హరే నామ హరే నామ హరే నామ ఏవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యతా. హరే నామైవ కేవలం కలౌ కపటము మరియు కలహాలతో కూడిన ఈ యుగమునందు హరినామ కీర్తనమే ఏకైక ముక్తి మార్గము. దానికి మించి వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదు. ఈ యొక్క కపటాలతో కలహాలతో ఉన్నటువంటి కలియుగంలో హరినామానికి మించిన మార్గం ఇంకొకటి లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు అని చెప్తున్నారనమాట. హరే కృష్ణ మహామంత్రానికి మించిన మార్గం ఇంకొకటి లేదు. హరే కృష్ణ హరినామాన్ని జపించండి అని చెప్తున్నారు.